ఫహద్ ఫాసిల్ ఎవరో మనకి పుష్ప నుంచి తెలుసు. కానీ ఆయన కెరియర్ లో ఎన్నో బ్రిలియంట్ సినిమాలు తీశాడు మలయాళంలో. అవి మనం తప్పకుండా చూడవలసిన సినిమాలు. ఇదే ఈ వీడియో కాన్సెప్ట్. ఆ సినిమాలు ఏంటి, ఆ రికమెండేషన్లు ఏంటి అనేదే ఈ వీడియో. సో బిఫోర్ దట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐఐటి. మీరు కొంచెం సపోర్ట్ చేస్తే చాలు, ఇంకా ఎన్నో మూవీ ఇన్ఫర్మేషన్స్ అనేవి మీ ముందుకు నేను తీసుకొస్తాను. అయోబింటే పుస్తకం. ఇదొక ఫ్యామిలీ రివెంజ్ డ్రామా. పవర్ కోసం సొంత తండ్రినే చంపేస్తారు ఇద్దరు కొడుకులు. మూడో కొడుకైన ఆలోషి ఎలా వాళ్ళకి బుద్ధి చెప్పాడు, తర్వాత ఏమైందనేది మీరు సినిమాలో చూడాల్సిందే. ఈ సినిమాలో ఫహద్ ఫాసిల్ పర్ఫార్మెన్స్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇది విజువల్ గా ఒక ట్రీట్ లాగా ఉంటుంది సినిమా. ఇది ఒక మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. స్ట్రీమింగ్ ఆన్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్. వరదాన్. హబీన్ అండ్ ప్రియా ఇద్దరు మ్యారేజ్ చేసుకుని దుబాయ్లో ఉంటుంటారు. ఫైనాన్షియల్ గా కొన్ని ఇబ్బందులు ఫేస్ చేయడం వల్ల కేరళకి షిఫ్ట్ అవుతారు. ఆ ఊర్లో మగవాళ్ళు తామే గొప్ప అని అనుకుంటూ ఉంటారు. సో వీళ్ళు ఆ విలేజ్కి వెళ్ళి వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పారనేది సినిమా స్టోరీ. దీంట్లో ఫాసిల్ పర్ఫార్మెన్స్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అండ్ స్టైలిష్గా ఉంటుంది. ఇట్ ఈస్ ఆల్సో అవైలబుల్ ఆన్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్. నెక్స్ట్ ఎంజన్ ప్రకాశన్. డాక్టర్ సీట్ రాక నర్సింగ్ చేసిన ప్రకాశన్ విలేజ్లో ఏ పని చేయకుండా ఖాళీగా తిరుగుతూ ఉంటాడు. పెద్దగా కష్టపడే టైప్ కాదనమాట. మరి ప్రకాశన్ లైఫ్ గురించి ఏం తెలుసుకున్నాడు అనేది ఈ సినిమా స్టోరీ. ఈ సినిమా మనల్ని ఇన్స్పైర్ చేస్తుంది అండ్ ఆల్సో లైఫ్ మీద ఉన్న మన ఒపీనియన్ కూడా చేంజ్ చేస్తుంది. ఇట్ ఈస్ అవైలబుల్ ఆన్ ప్రైమ్. నెక్స్ట్ మహేష్ అంటే ప్రతీకారం. ఈ సినిమాని తెలుగులో కూడా రీమేక్ చేశారు. అదే ఉమా మహేశ్వర గురుపస్య. స్టోరీ తెలిసిందే కదా. మహేష్ని ఒక స్ట్రేంజర్ కొడతాడు. తిరిగి అతన్ని కొట్టేంత వరకు నేను కాళ్ళకి చెప్పులు వేసుకున్నాను ఫిక్స్ అవుతాడు. సో మహేష్ అతన్ని కొట్టాడా లేదా, చివరికి ఏమైంది అనేది స్టోరీ. ఈ సినిమాని ఎవరైనా తెలుగులో చూడకపోతే మాత్రం డెఫినెట్గా మలయాళంలో చూడండి. ఎందుకంటే ఎంతైనా ఒరిజినలే. ఈ సినిమాలో ఫహద్ ఫాసిల్ పర్ఫార్మెన్స్ అనేది మన హార్ట్ని టచ్ చేస్తుంది. నెక్స్ట్ తాండిముత్రం దృక్సాక్ష్యం. కొంచెం పేరు అటు ఇటు అయినా తీసుకోండి ఈ ఒక్కసారికి, ఎందుకంటే పేరు చాలా టఫ్గా ఉంది పలకడానికి. కొత్తగా పెళ్ళైన ఇంటర్ క్యాస్ట్ కపుల్స్ న్యూ లైఫ్ని స్టార్ట్ చేస్తారు. ఖర్చుల కోసం బంగారాన్ని తాకట్టు పెడదాం అనుకుంటారు. సో ఆ బంగారాన్ని ఒక దొంగలిస్తాడు. సో ఆ తర్వాత ఏమైంది, ఈ కేసు ఎటు నుంచి ఎటు వెళ్ళింది అనేది సినిమా స్టోరీ. దొంగగా ఫహద్ ఫాసిల్ ఇరగొట్టేశాడు అనొచ్చు. ఈ సినిమాకి గాను తనకి నేషనల్ అవార్డు వచ్చింది. ఈ సినిమా కూడా చాలా బాగుంటుంది, మిస్ చేయకండి. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్లో ఉంది. ట్రాన్స్. ఒక మోటివేషనల్ స్పీకర్ ఎలా పాస్టర్గా మారాడు అండ్ రిలీజియన్కి డబ్బుకి మధ్య లింక్ ఏంటి అనేది సినిమా స్టోరీ. ఇది కూడా ఫహద్ ఫాసిల్ నుంచి వచ్చిన ఒక బ్రిలియంట్ మూవీ. దీన్ని కూడా మిస్ చేయకండి. దీన్ని మ్యాక్సిమం మంది చూసే ఉంటారు. స్ట్రీమింగ్ ఆన్ ప్రైమ్. అండ్ నెక్స్ట్ మాలిక్. మన హీరో సులైమాన్ మాలిక్ తను చేస్తున్న ఇల్లీగల్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఆపేద్దాం అనుకుంటాడు. సో ఆ టైంకి ఇంకో సమస్య వస్తుంది. ఆ సమస్య ఏంటి, దాన్ని సాల్వ్ చేశాడా లేదా అనేది సినిమా స్టోరీ. యాజ్ యూజువల్గానే ఈ సినిమాలో కూడా ఫహద్ ఫాసిల్ పర్ఫార్మెన్స్ అనేది అవుట్ స్టాండింగ్గా ఉంటుంది. ఇందులో కూడా గ్రేట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. చూడడం మాత్రం మర్చిపోకండి. స్ట్రీమింగ్ ఆన్ ప్రైమ్. ఇక ఫైనల్గా జోజీ. ఒక ఇంజనీరింగ్ డ్రాప్అవుట్ మరియు రిచ్ ఫ్యామిలీకి చెందిన చిన్న కొడుకు, అదే మన ఫహద్ ఫాసిల్, సూపర్ రిచ్ అవ్వాలనుకుంటాడు. కానీ అదే ఫ్యామిలీలో చాలా డ్రామా జరుగుతుంటుంది. సో ఎవరికి వారే గేమ్ ఆడుతూ ఉంటారు. మరి ఫైనల్గా ఏమైంది తెలుసుకోవాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే. ఇదొక డార్క్ కామెడీ క్రైమ్ డ్రామా. సో దీంట్లో కూడా మన ఫహద్ ఫాసిల్ కుమ్మేశాడనమాట. స్ట్రీమింగ్ ఆన్ ప్రైమ్. సో ఈ రికమెండేషన్స్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫహద్ ఫాసిల్ చాలా బ్రిలియంట్ సినిమాల్ని డెలివర్ చేశాడు. అవి చాలా మందికి తెలియాలని చెప్పి ఈ వీడియో చేశాం. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏమైనా సినిమాలు మిస్ అయితే కామెంట్స్లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐఐటి. ఇలాంటి ఎన్నో మోర్ కంటెంట్ కోసం అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.